సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: త్వరలో జన్మభూమి 2, కర్ణాటక ఆంధ్ర కలిసి పనిచేస్తే సమస్యలకు పరిష్కారం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. దీపం పథకాన్ని ఉజ్వల కిందకు మార్చండి, మంత్రి నాదెండ్ల వినతి. కళ్యాణ మండపంలోనే రక్తపు మడుగులోకి, మంగళగిరి చేనేతకు పూర్వవైభవం తెస్తాం, విద్యా ఐటీ శాఖల మంత్రి లోకేష్. బుద్ధదేవ్ కన్నుమూత, ఒకే రోజు భారత్కు 2 పథకాలు. ఎప్పుడు యూత్ఫుల్గా ఉండాలంటే తీసుకోవలసిన ఆహారం. ఈరోజు వార్తలను చూద్దాం. త్వరలో జన్మభూమి 2, తరలుదాం రండి మనం జన్మభూమికి. తల్లిపాల రుణం కొంత తీర్చడానికి అనే పాట ఊరూరా మళ్లీ మార్మోగనుంది. 5 ఏళ్ల పాటు దోపిడీకి గురైన నవ్యాంధ్రను అభివృద్ధి చేసుకోవడానికి దాతల భాగస్వామ్యం అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచిస్తున్నారు. త్వరలో జన్మభూమి 2 కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం జరిగిన పొలిట్ బ్యూరో సమావేశంలో ఆయన సూచనప్రాయంగా వెల్లడించారు. కర్ణాటక ఆంధ్ర కలిసి పనిచేస్తే సమస్యలకు పరిష్కారం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. కర్ణాటక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కలిసి పనిచేస్తే అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కర్ణాటక సరిహద్దులో ఉన్న ఏపీలో ఏనుగుల సమస్య తీవ్రంగా ఉందన్నారు. వాటిని బంధించేందుకు 8 కుంకి ఏనుగులను సమకూర్చేందుకు కర్ణాటక అంగీకరించడంతో హర్షం వ్యక్తం చేశారు. చిత్తూరు, పార్వతీపురం ఏజెన్సీ ప్రాంతాల్లో అడవి ఏనుగులు పంటలను నాశనం చేస్తున్నాయని చెప్పారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతోనూ పర్యావరణ శాఖ మంత్రి ఈశ్వర ఖండ్రేతోనూ ఆయన గురువారం సమావేశమయ్యారు. ఖండ్రేతో కలిసి మల్లేశ్వరంలో అటవీ భవన్ సందర్శించారు. అక్కడే ఆయనను మైసూర్ తలపాగాతో సత్కరించారు. అనంతరం విలేకరులతో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ నుంచి అక్రమంగా తరలిస్తున్న 140 కోట్ల రూపాయల విలువైన ఎర్రచందనాన్ని వివిధ సందర్భాల్లో కర్ణాటక పోలీసులు పట్టుకున్నారని చెప్పారు. దాన్ని వెనక్కి తీసుకునే విషయంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. వన్యప్రాణులను చంపి తరలించడాన్ని అడ్డుకునేందుకు కర్ణాటక ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామన్నారు. దీపం పథకాన్ని ఉజ్వల కిందకు మార్చండి, మంత్రి నాదెండ్ల వినతి. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న 60 లక్షల దీపం వంట గ్యాస్ కనెక్షన్లను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఉజ్వల యోజన కిందికి మార్చాలని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు వ్యవహారాల మంత్రి హర్దీప్ సింగ్ పురిని రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ కోరారు. ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్రానికి రావాల్సిన 1,187 కోట్ల రూపాయల బకాయిలు వెంటనే చెల్లించాలని ఆహారం, ప్రజా పంపిణీ, వినియోగ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి విజ్ఞప్తి చేశారు. గురువారం ఢిల్లీలో ఆయన కేంద్ర మంత్రులను కలిశారు. కళ్యాణ మండపంలోనే రక్తపు మడుగులోకి ఆ ఇద్దరు పెళ్లిపీటలపై సందడి చేశారు. తలంబ్రాలు పోసుకుని వివాహ ఘట్టాన్ని ఆస్వాదించారు. పెద్దల ఆశీర్వచనాలు అందుకున్నాక కాసేపు విశ్రమించడానికి పెళ్లి మండపం పక్కనే ఓ గదిలోకి వెళ్లారు. అలా వెళ్లిన వారు ఎంతకీ తిరిగి రాలేదు. ఇంతలో ఆ గదిలో నుంచి పెద్దగా శబ్దాలు వినిపించడంతో పెద్దలు వెళ్లి బలవంతంగా తలుపులు తెరిచారు. పరస్పరం దాడి చేసుకున్నట్లుగా వధూవరులిద్దరూ రక్తపు మడుగులో పడి ఉండడంతో అందరూ నిర్ఘాంతపోయారు. కర్ణాటకలో బుధవారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటనలో వధూవరులిద్దరినీ ఆఘమేఘాలపై ఆసుపత్రికి తరలించారు. కోలారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వరుడు నవీన్ గురువారం ఉదయం మరణించాడు. వధువు లిఖితశ్రీ బుధవారం రాత్రి సంఘటనా స్థలంలోనే మరణించిందని పోలీసులు వివరించారు. పెళ్లి తంతు ముగిశాక దంపతులు గదిలోకి వెళ్లిన తర్వాత అక్కడే నక్కి ఉన్న 3వ వ్యక్తి మచ్చుకత్తితో దాడి చేసి పరారైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మంగళగిరి చేనేతకు పూర్వవైభవం తెస్తాం,
విద్యా, ఐటీ శాఖల మంత్రి లోకేష్ మంగళగిరి చేనేతకు గత వైభవాన్ని తీసుకొస్తామని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని నాంచారమ్మ చెరువు ప్రాంగణంలో పద్మశాలీయ బహుత్తమ సంఘ ఆధ్వర్యంలో నిర్మించిన శ్రీ భద్రావతి సమేత భావనా ఋషి కళ్యాణ మండపాన్ని ఆయన సతీమణి బ్రాహ్మణితో కలిసి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ మంగళగిరి చేనేతలు తన ఆత్మబంధువులని, ఎన్నికల్లో తనపై చూపిన అభిమానం జీవితంలో మరువలేనని చెప్పారు. త్వరలో జీఎస్టీ సమస్య కూడా పరిష్కారమవుతుందన్నారు. దక్షిణ భారతదేశానికే గోల్డ్ హబ్గా మంగళగిరిని తీర్చిదిద్దుతానని, 25 ఎకరాల్లో దాన్ని రూపొందించేందుకు కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు. బుద్ధదేవ్ కన్నుమూత. పశ్చిమ బెంగాల్ కమ్యూనిస్ట్ యోధుడు, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య గురువారం కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యల కారణంగా గత కొంతకాలంగా చికిత్స పొందుతున్న ఆయన తన 2 గదుల చిన్న అపార్ట్మెంట్ ఫ్లాట్లోనే ఉదయం 8:30 సమయంలో తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య మీరా, కుమార్తె సుచేతన ఉన్నారు. ఈరోజు అభిమానుల తుదినివాళి అనంతరం ఆయన అభీష్టం మేరకు మృతదేహాన్ని ఆసుపత్రికి అప్పగించనున్నారు. బుద్ధదేవ్ మృతి పట్ల ప్రధాని సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. పార్థివ దేహాన్ని పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆనంద్ బోస్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సందర్శించి నివాళులు అర్పించారు. ఒకే రోజు భారత్కు 2 పతకాలు. ఓవైపు పేరున్న క్రీడాకారుల అనూహ్య పరాజయాలు, మరోవైపు అందినట్లే అంది చేజారిన పతకాలు. అన్నింటికీ మించి రెజ్లర్ వినేష్ ఫొగాట్కు ఖాయమైన పతకం దూరమైన వేళ ఎంత వేదనో. ఇలా వారం రోజుల పాటు నిరాశాజనక ఫలితాలతో సాగిపోయిన ఒలింపిక్స్లో ఎట్టకేలకు ఉపశమనం. గురువారం ఒక్కరోజే భారత్కు 2 పతకాలు దక్కాయి. గత ఒలింపిక్స్లో స్వర్ణంతో చరిత్ర సృష్టించిన జావెలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రా ఈసారి రజతం సాధించాడు. ఫైనల్లో అతను 89.45 మీటర్లు బల్లెం విసిరి 2వ స్థానంలో నిలిచాడు. మరోవైపు భారత హాకీ జట్టు 2-1తో స్పెయిన్ను ఓడించి కాంస్యం సొంతం చేసుకుంది. రెజ్లింగ్లో అమన్ సెహ్రావత్ కాంస్య పోరుకు అర్హత సాధించాడు. ఎప్పుడు యూత్ఫుల్గా ఉండాలంటే తీసుకోవలసిన ఆహారం. వయసు పెరుగుతుంటే కొందరిలో చుబుకం కింద, కొందరిలో కళ్ళ కిందున్న చర్మం కాస్తగా జారుతుంటుంది. స్కిన్ జారిపోవడానికి కారణంగా కొలాజెన్ అనే ప్రోటీన్ లోపించడమే. కొలాజెన్ స్వాభావికంగానే వృద్ధి చెందడానికి కొన్ని ఆహారాలు తీసుకోవాలి. కొలాజెన్ అంటే నిజానికి ఇదో ప్రోటీన్. చర్మంలో ఎక్కువగా ఉంటుంది. కేవలం చర్మంలోనే కాకుండా దేహంలోని అనేక అవయవాల్లో అంటే కండరాల్లో, ఎముకల్లో, టెండాన్స్, కణజాలాల్లో, రక్తనాళాల్లో, జీర్ణ వ్యవస్థల్లోని అన్ని భాగాల్లో, ఆ మాటకొస్తే మనకు ఎక్కడైనా గాయం తగిలినప్పుడు, గాయం మానే సమయాల్లో ఇలా అన్ని ప్రదేశాల్లోనూ ఉంటుంది. చికెన్, చేపలు, అందున ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండే ట్యూనా, మ్యాకరెల్స్తో పాటు గుడ్డులోని తెల్లసొన భాగం వీటిని తీసుకోవటం వల్ల కొలాజెన్ పుష్కలంగా లభిస్తుంది. అన్ని రకాల నిమ్మజాతి పండ్లు అంటే నిమ్మ, నారింజ, బత్తాయి, కమలా వంటివి, బెర్రీ పండ్లు, ట్రాపికల్ ఫ్రూట్స్లో అంటే మామిడి, జామ, పైనాపిల్, ద్రాక్ష, కివి వీటన్నింటినీ తీసుకోవటం మూలంగా మనకు కొలాజెన్ పుష్కలంగా లభిస్తుంది. అంతేకాక వీటిల్లో ఉండే జింక్ కూడా యాంటీ ఏజింగ్కు అదనంగా ఉపయోగపడే పోషకం. ఈ ఆహారాన్ని మనం రెగ్యులర్గా తీసుకుంటే ఎప్పుడూ యూత్ఫుల్గా కనిపించవచ్చు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. ఈసెట్లో 50% సీట్ల భర్తీ. ఇంజనీరింగ్ 2వ ఏడాది ప్రవేశాలకు నిర్వహించే ఈసెట్ తుది విడత కౌన్సిలింగ్లో 4,890 సీట్లు భర్తీ అయ్యాయి. విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో కలిపి కన్వీనర్ కోటాలో మొత్తంగా 50.01% సీట్లు భర్తీ అయ్యాయి.
క్విన్సీదే 400 మీటర్ల పసిడి. క్విన్సీ హాల్ సత్తా చాటాడు. 400 మీటర్ల పరుగులో ఈ అమెరికా స్టార్ స్వర్ణం ఎగరేసుకుపోయాడు. ఫైనల్లో హాల్ 43.40 సెకండ్లలో లక్ష్యాన్ని చేరి అగ్రస్థానంలో నిలిచాడు. బరిలో లక్ష్య జ్యోతిక. ఒలింపిక్స్లో ఈనాడు సిఎస్ఆర్ కార్యక్రమం లక్ష్య అథ్లెట్ దండి జ్యోతికశ్రీ శుక్రవారం బరిలో దిగుతోంది. మహిళల 4x400 మీటర్ల రిలేలో జ్యోతిక దేశానికి ప్రాతినిధ్యం వహిస్తోంది. అంతింపై 3 ఏళ్ల నిషేధం. ఒలింపిక్స్ క్రీడాగ్రామంలో భారత జట్టుకు ఇబ్బందికర పరిస్థితుల్ని సృష్టించిన రెజ్లర్ అంతిమ్ ఫంగాల్పై భారత ఒలింపిక్ సంఘం కఠిన చర్యలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. క్రమశిక్షణ ఉల్లంఘన కింద అంతింపై 3 ఏళ్ల నిషేధం విధించనున్నట్లు ఐఓఏ వర్గాలు తెలిపాయి. జ్యోతి రెపిచేజ్లోనూ విఫలం. జ్యోతి ఎర్రాజీకి నిరాశ. క్వాలిఫికేషన్లో సత్తా చాటలేకపోయిన ఈ తెలుగమ్మాయి రెపిచేజ్లోనూ విఫలమైంది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.